వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరిపై దేవుని ఆశీస్సులు ఉండాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాపల్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కొదురుపాక మానవాడ గ్రామాల సమీపంలో మిడ్ మానేర్ జలాశయం ఉంది. నేడు 16.88 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. దీని సామర్థ్యం 27.5 టీఎంసీలని ఎల్లంపల్లి గాయత్రి పంప్ హౌస్ వరద కాలువ ద్వారా ఈ జలాశయానికి 6,462 క్యూసెక్కులు రాగా, మూలవాగు నుంచి 1,228 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని చెప్పారు. అన్నపూర్ణ జలాశయం 6,400 క్యూసెక్కుల నీరు వచ్చింది. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలాయి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ మార్కెట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కష్టపడి పనిచేస్తానని చెప్పారు. నూతన చైర్మన్ ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ఛార్జ్ అధికారి నరేందర్ అత్యాసే కొంప ముంచిందా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్నపాటి ఉద్యోగిగా చేరి కమిషనర్ స్థాయికి ఎగబాకేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంతేకాక పట్టణంలో బైపాస్ రోడ్డులో 2 ఎకరాల భూమి కొనుగోలు విషయంపై బెదిరించడంతో నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో మాటు వేసి సోదాలు చేసి అరెస్ట్ చేశారు. నిర్మల్ లోకేశ్వరం మండల కేంద్రంలో స్థానిక బస్ స్టాండ్, గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్మల్ జిల్లా కళాజాత బృందం వారు పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని బైపాస్ రహదారిలో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2 సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీకృత మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయి విడుదల చేయకపోవడంతో పనులను నిలిపివేశారు. అధికారులు స్పందించి సమీకృత మార్కెట్ పనులు వేగవంతం చేయించాలని కోరుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసిపాపను కుక్కలు తిన్న ఘటనపై వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ తన సహచరులతో ధర్నా చేశాడు. పోలీసులకు ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధిక సంఖ్యలో జనాలు గుంపులుగా ఉండటంతో మాజీ ఎమ్మెల్యేతో పాటు 10 మందిపై కేసు నమోదు చేసినట్లు మట్టేవాడ సీఐ తుమ్మగోపి తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పడుతుంది. నిన్నటి వరకు 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు 10 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 587.30 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకు గాను 305.6838 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,17,395 క్యూసెక్కులుగా ఉంది. బోయినపల్లి మండల కేంద్రం నుండి కోదురుపాక వెళ్లే దారిలో దేశాయిపల్లి గ్రామం వరద కాలువ వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కూస రవీందర్ సహకారంతో యువజన కాంగ్రెస్ బోయినపల్లి మండల అధ్యక్షుడు నాగుల వంశీ గౌడ్ రోడ్డు మరమ్మతులు చూపించారు. ఎమ్మెల్యే త్వరలోనే బీటీ రోడ్డు లేదా సీసీ రోడ్డు వేపించి సమస్య శాశ్వత పరిష్కారం చేపిస్తా అని తెలిపారు.